నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతూ ఉన్నాడు. బుమ్రా లేకపోవడంతో భారత జట్టుకు కీలక ఫాస్ట్ బౌలర్ గా మారాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన సెమీఫైనల్ మ్యాచ్లో 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో షమి జ్యూస్ తాగుతూ కనిపించాడు. అక్కడ వేడి మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రంజాన్ నెల నడుస్తూ ఉంది. అయితే భారత్ విజయం కోసం షమి తన రోజాను పాటించలేకపోయాడు. ఉపవాసానికి దూరంగా ఉన్న షమిని ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్లు టార్గెట్ చేయగా ఇప్పుడు ముస్లిం మత పెద్దలు కూడా షమిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో షమి ఉపవాసం లేకుండా పాపం చేశాడని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ బరెల్వి విమర్శించారు. ఇస్లాం రోజా తప్పనిసరి అని ప్రకటించింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉండకపోతే అది తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా మహమ్మద్ షమి రోజాను పాటించలేదు. ఉపవాసం పాటించడం అతని మతపరమైన విధి. అయినప్పటికీ షమి అది చేయలేదు. ఉపవాసం లేకపోవడం వలన షమి నేరం చేశాడు. అతను ఇలా చేసి ఉండకూడదు. మతపరంగా అతను దోషిగా తేలాడని అన్నారు మౌలానా షాబుద్దీన్. మహమ్మద్ షమి మ్యాచ్ సమయంలో నీరు లేదా మరేదైనా పానీయాన్ని సేవించాడు. ప్రజలు షమి వైపు చూస్తున్నారు. మ్యాచ్ ఆడుతున్నాడంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో రోజాని పాటించకుండా నీళ్లు తాగేశాడు. ఇది ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపుతుందని మౌలానా అన్నారు. షమి అల్లాకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు మౌలానా షాబుద్దీన్. షాబుద్దీన్ బరెల్వి షమిని విమర్శించిన నెటిజన్స్ మాత్రం ఈ టీమిండియా పేసర్ను అభినందిస్తున్నారు. మతం కంటే దేశానికి ఎక్కువ గౌరవం ఇచ్చినందుకు అతనిపై ప్రశంసలు కురిపించారు. షమికి కొంతమంది ముస్లిం పెద్దల నుండి కూడా మద్దతు లభించింది. ఢిల్లీలోని మోతీ మసీదుకు చెందిన ఇమాం మౌలానా అర్షద్ మాట్లాడుతూ మహమ్మద్ షమిపై విమర్శలు చేస్తున్న వ్యక్తులకు ఇస్లాం లేదా ఖురాన్ గురించి తెలియదని అన్నారు. రంజాన్ సందర్భంగా ఒక ప్రయాణికుడు ఉపవాసాలు పాటించకుండా ఉండడానికి అనుమతి ఉందని, ప్రస్తుతం షమి భారతదేశం వెలుపల ప్రయాణిస్తున్నందున ఇది షమికి వర్తిస్తుందని ఆయన అన్నారు. షమి దేశం తరపున ఆడుతున్నాడు. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా షమిని సమర్థించారు. మొత్తం అసోసియేషన్ షమికి అండగా నిలుస్తుందని అన్నారు.